దేవుడు గత సంవత్సరం అంతా కూడా ఆయన భద్రపరిచి మరొక నూతన సంవత్సర దేవుడు మనం అడుగుపెట్ట దేవుడు గొప్ప ధన్యత మనకు ఇచ్చాం. దాన్ని బట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. వాక్యం అనేది మనకు ఒక జీవితంలో ఒకటి మంచిని చెడుతనాన్ని విడిచిపెట్టడానికి మనకి నేర్పిస్తాం కదా ఏమా. ఏం నేర్పిస్తాడు మనకి? ఏది మంచి ఏది చెడు, మార్గం ఏమైనది. వాక్యం అనేది ఒక మార్గమైనది. ఈ మార్గం మన త్రోవరికి ఎలా ఉందంట? హల్లెలూయా. అంటే ప్రతి సంవత్సరం ఒక నూతన సంవత్సరం అడుగు పెడతాం. పాతవన్నీ గతించును, ఇంకేమని అంట అంటే క్యాలెండర్ కొత్తగా వస్తుంది, కొత్త బట్టలు వస్తూ ఉన్నాయి, అన్నీ కూడా కొత్తగా వస్తున్నాయి. కానీ హృదయం మాత్రం పాతగానే మార్చబడలేదు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం చూద్దాం. నిర్గమకాండం 32:14 వచ్చింది. 32:14. అంతటి యెహోవా తన ప్రజలకు మోషే కొండ దిగివచ్చి ఆ పలకలు రాయబడి ఉన్నవి. అవి ఈ ప్రక్కనను ఆ ప్రక్కనను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని కాలేబుతో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు అది చేతోని కాదు, అపచేతోని కాదు, సంగీత ధ్వని నాకు వినపడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడును చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతిలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నేల మీద చల్లి ఇశ్రాయేలుల చేత దాన్ని త్రాగించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మోషే కొండ మీదకి వెళ్ళి ఎవరి కోసము? ప్రజల క్షేమం కోసం దేవుడు ఏం మాట్లాడబోతా ఉన్నాడో అని ఎవరు ఎదురు చూస్తున్నారంట? మోషే ఎదురు చూస్తున్నాడు. నా ప్రజలకి దేవుడు ఏం వాగ్దానం ఇవ్వబోతున్నాడు, వాళ్ళు ఎలాంటి త్రోవలు వాళ్ళు నడిపించాలని చెప్పేసి ఎదురు చూసినట్టు చెప్పేసి ఆయన ఏదైతే కొండ మీద ఉపవాసం ఉంటే ప్రార్థిస్తామని. ఈరోజు సంఘంలో కూడా సేవకులు ప్రార్థిస్తూ ఉన్నారు, సేవకులు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎవరి క్షేమ గురించి ప్రార్థిస్తున్నారంట? సంఘ క్షేమ గురించి. వీరు ప్రయాసపడి అనేక దూర ప్రాంతాల నుంచి కూడా దేనికోసం వచ్చింది? ఇక్కడ వారిని నశించిపోయడానికి, రక్షించడానికి మోషేని దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలంతా నశించిపోతారేమో, దేవుని రాజ్యానికి చేర్చబడకుండా అని అక్కడ ఏం చేస్తారంట? ఆయన ఏర్పరచుకున్నాడు దేవుడు. ఈరోజు కూడా దేవుడు మన కోసం ఏర్పరచుకున్నాడు. కొన్ని మందిరంలో చూస్తే ఎందుకు ఎవరో మందిరంలో కాదు, మా మందిరంలోనే 31వ తారీఖు రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన నడుస్తూ ఉంది. ఇంటి పక్కన ఏం చేస్తారంటే వాళ్ళు ముగ్గులు వేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చర్చిలో ఏం జరుగుతూ ఉంది? ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రార్థనకి ఒక 70 మంది 80 మంది వస్తారు. 31st నైట్కి రావాల్సిన ఎంతమంది వచ్చారు? 30 మంది వచ్చారు. బయట పిల్లలందరూ తిరుగుతూ ఉన్నారు, ముగ్గులు వేసుకుంటూ ఉన్నారు, మెహందీ పెట్టుకుంటూ ఉన్నారు, అన్నీ పెట్టుకుంటూ ఉన్నారు. దైవసేవకుడు నిద్ర కూడా ఆపుకొని ప్రార్థన చేయడానికి వారి గురించి దేవుడు 31వ తారీఖు రోజు ఏం ప్రవచనం కలుగుతున్నాడు, దేవుడు వాక్యం ద్వారా వాళ్ళతో ఏం మాట్లాడబోతున్నాడు అని చెప్పేసి ఎవరు ఎదురు చూస్తున్నారంట? దైవసేవకుడు. ఇప్పుడు మోషే కూడా అక్కడికి వెళ్ళి ఉపవాసాన్ని ప్రార్థన చేసిన ప్రజల గురించి దేవుడు ఏమనియబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ప్రయాసపడుతున్నారు ఇక్కడ? మోషేనా ఇంకెవరైనా ప్రయాసపడుతున్నారా? వీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక బొమ్మను సిద్ధం చేసుకుని, అంటే లోకం ఏమైపోయిందంటే దైవ సేవకుడేమో ప్రయాసపడతా ఉన్నాడు,
జనం మాత్రం మాట వినట్లేదు. అంటే నాశనానికి దగ్గరగా అవుతున్నారు. దైవసేవుడేమో వారి దేవుని రాజ్యాన్ని సిద్ధపరచాలని వారు ఎదురు చూస్తున్నారు. వారి ప్రయాసం అంతా అయిపోతున్నది. ఆ రోజు 31st రోజు ఏడ్ చేశారు, ప్రభువా ఈ ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతా ఉందా? దేవుని పరిచయం అంతా కన్నీరు కాలుస్తున్నాం, రోధిస్తున్నాం, అయిన వారు లోపడట్లేదు. దేనికి లోపడట్లేదు? దైవ సేవకుడికి లోపడట్లేదు, దేవునికి కూడా లోపడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యము అంటే సంవత్సరాలు గడిచిపోతాయి, పాటలు పాడుకుంటున్నాం, గతించిపోయినాయి. అయ్యా నా జీవితంలో నూతన నూతన ఎలా వస్తుంది? నూతన హృదయము నూతన పరచబడకుండా, ఆత్మ సిద్ధము కాకుండా కొత్త సంవత్సరం అనేది మన జీవితంలో రాలేదు. ఏమో వచ్చిందా? పాతది నీ హృదయంలో గతించకుండా కొత్తది మనకు వస్తుందా? రాదు. క్షమాపణ లేకుండా రాదు, మారు మనసు లేకుండా రాదు. చూడు, పరిశుద్ధ గ్రంథంలో యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. యేసుకి ఆయన మోసం చేశాడు. మోసం చేసిన తర్వాత ఆయన హృదయంలో క్షమాపణ కలిగింది. ఏమని? నా దగ్గర కలిగిన అంతే కూడా గొర్రెలు, మేకలు, ఎద్దుల్ని, ఆమోదులు అన్ని కూడా ఆయన ఏం చేశాడంట? తన కనివారికి ఇచ్చి ఎక్కడికి పంపించాడు? తన సహోదరి దగ్గరికి, యేసు దగ్గరికి ఏం పంపించాడంట? అన్ని కట్టి, అయ్యా మీరు వెళ్ళండి, నేను వస్తాను, అవన్నీ తీసుకొని మీరు వెళ్ళండి, మీరు తీసుకుని వెళ్ళిన తర్వాత నేను వెనక ప్రయాణంలో వస్తానని చెప్పేసి ఆయన గేరు వాగు దాటి వెళ్తా ఉన్నప్పుడు దాని సమయంలో ఆయన రాత్రి అంతా కూడా పెరుగులాడాడంట. దేంతో పెరుగులాడాడు? ఎవరితో? దేవుని ఆత్మచేత పెరుగులాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దీవిస్తే గానే నిన్ను విడిచిపెట్టాను. పెరుగులాడి 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 ఎవరు తీసుకొచ్చిందాక? దేవుని తీసుకొచ్చి నీకేం కావాలి, నన్ను దీవిస్తే గానే నిన్ను వదిలిపెట్టాను. ఈరోజు మనం సంవత్సరం అంతా ప్రార్థన చేస్తాను. ఆ రోజు చివరి రోజు వాగ్దానం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాను, ఆ ఒక్క 31 తారీఖున మనం కొట్లాడుతున్నాం దేవునితో. మరి దీవించి నూతన సంవత్సరం అడుగు పెడుతున్నాయా? ఈ నూతన సంవత్సరం నా జీవితం నూతనంగా ఉండాలని ఆ రోజు మనం రోధిస్తున్నామా? హల్లెలూయా. అక్కడ తన తప్పు తెలుసుకొని తన సహోదరి దగ్గరికి కలిగినది అంతయు పంపించేసి ఆయన దగ్గర ఏం పొందుకున్నాడు? క్షమాపణ. అక్కడ క్షమాపణ పొందుకున్నాడు. దేవుని దగ్గర ఏం చేశాడంట? పెనుగులాడుతా ఉన్నాడు. పెనుగులాడి ఏం చేశాడు? నన్ను దీవిస్తే గానే విడిచిపెట్టను నేను. దేవుడు చివరికి దీవించాడే కదా. యాకోబుని కాస్త ఏం చేశాడంట? ఇశ్రాయేలుగా మార్చాడు. అంటే నూతన సంవత్సరం, ఆయన నూతన జీవితం వచ్చిందా రాలేదా? ఆయనకి సంతోషకరమైందా? మనకి సంతోషకరమైందా? దేవుడితో ఎప్పుడైతే పెనుగులాడి దేవుడి దగ్గర క్షమాపణ పొందుకొని ఎప్పుడైతే నూతన సంవత్సరం అయ్యా విడిచిపెట్టు, నేను చేసిన మోసమే, నిన్ను మోసం చేశాను, దైవసేవకుని మోసం చేశాను, నా తల్లిని మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశాను, నన్ను క్షమించు. క్షమాపణ ఏంటంటే ఆయన బహుమానం ఇచ్చి కూడా తప్పు చేసి నేనే, ఆయన కూడా ఎవరు ఏం పంపించాడు? ఆయన ఇంటికి బహుమానము పంపించి కూడా క్షమాపణ. ఈరోజు మనం కూడా వారు మనం మోసం చేయని, ఏదైనా చేయని మనం ఏం చేయాలంట? నూతన సంవత్సరం అడుగు పెట్టే ముందు ఏం చేయాలి? క్షమాపణ పొంది అడుగు పెట్టాలి. హల్లెలూయా. మరి దేవుడి చేత క్షమాపణ పొందకుండా నూతన జీవితం మనకు రాదు. అంటే అన్ని కొత్త అవుతాయి, మనం మాత్రం పాతగానే. మరి దేవుని విషయంలో మనము ఎంత సరిగా ఉంటేనే మన జీవితం జీవించుకుంటుంది. పెనుగులాడాలి. మరి దైవసేవకుడు ప్రతి సంవత్సరం ఏడుస్తున్నాడు, ప్రతి వారం ఏడుస్తున్నాడు. ఏడ్చి 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 కన్నీరు గారుస్తూనే వాళ్ళ హృదయం మాత్రం అలాగనే రోత జీవితం. అన్న విషయం చూసుకుంటే అన్న వాళ్ళకి చూద్దాం. 1 సమూయేలు 1:20 చూద్దాం. 1 సమూయేలు 1. మొదటి సమూయేలు 1:20. గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని
వీరిని అడిగి తిననుకొని ఆ వారికి వారికి సమూయేలు అని పేరు పెట్టారు. సమూయేలు అని పేరు పెట్టెను. చదువు. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకును మొక్కుబడి చెల్లించుటకును పోయి అయితే అన్న బిడ్డ పాలు విడిచు వరకు నేను రాను వాడు యెహోవా సన్నిధిని అడుగుపెట్టి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వారిని తీసుకొని వద్దునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక కాబట్టి వెళ్ళకై ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మానిపించు వరకు నిలిచి ఉండుము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రెండు నేర్చుకోవచ్చు. ఎవరిచ్చారంట? ఎవరు ప్రార్థన చేసిన కుమారుడు కావాలని చెప్పేసి దేవుడు ప్రార్థన. ఇది ఎవరి కుమారుడు? హల్లెలూయా. ఇప్పుడు మన గర్భఫలం ఎంతమందికి అయితే గర్భఫలం దేవుడు ఇచ్చాడో వీరందరూ ఎవరు బహుమానము? ఎవరి సన్నిధిలో ఉండాలి? మన బిడ్డలు దేవుడి సన్నిధిలో ఉన్నారా? అమ్మా, దేవుడి సన్నిధిలో ఉన్నారా లేరా? దేవుడి సన్నిధిలో లేకపోతే వారు మన బిడ్డగానే. హల్లెలూయా. చూడండి, కుమార్తెల విషయంలో ఎంతో మంది విషయంలో మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళ కుటుంబాలు దీవించబడట్లేదు, వారు ఎదగట్లేదు, వారు ఉద్యోగాలు రావట్లేదు, వారికి జ్ఞానం లేదు, సరైన జీవితం లేదు. కారణం ఏమైందంటే నేను ప్రార్థించినప్పుడు యెహోవా కదా నాకు గర్భఫలం ఇచ్చింది, యెహోవా కదా నాకు కుమారుని ఇచ్చింది, యెహోవా కదా నాకు కుమార్తెని ఇచ్చింది. ఈ కుమారుడు ఎక్కడ పెరగాలి? దేవుని సన్నిధిలో. మరి పాలు విడిచే వరకు నా దగ్గరే ఉంటాడయ్యా. పాలు విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తాడంట? మరి తన భర్తతో ఏమని అడిగింది? అయ్యా, తన భర్త ఏమన్నాక, నీకేది ఇష్టమైతే. ఈరోజు మన బిడ్డలు భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకొని కుమారుని సన్నిధికి పంపించాలి, సండే స్కూల్కి పంపించాలి, ప్రార్థన జీవితంలో దైవ సేవకుడు దగ్గర చేయాలి. ఏక మనసు కలిగి ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఏక మనసు రావట్లేదు కనుకనే కుటుంబాలు దీవించబడట్లేదు. ఈరోజు సభ్యులు ఆయన దీవించబడటానికి కారణం ఏమైంది? వారు ఏక మనసు కలిగి ఉన్నారు కనుక దేవుడి సన్నిధిలో వారు బిడ్డలు నడిపించారు కనుక దీవించబడ్డాడు. ఈరోజు కుటుంబాలు దీవించబడడానికి కారణం ఏముంది? అదే పాత జీవితం. కొత్తది ఉందా? శ్రమ పడుతున్నారు, శోధన పడుతున్నారు, ఏడుస్తున్నారు, కానీ దేవుని సన్నిధికి బిడ్డలు మాత్రము నడిపించారు. వారు అందుకే దీవించబడట్లేదు. వారి జీవితంలో కొత్త నూతన సంవత్సరం రావట్లేదు. వారు ఏం చేసుకుంటున్నారు? పిండి వంటలు చేస్తున్నారు, కేక్ కటింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ వారి జీవితం మాత్రం పాతగానే. కొత్తగా వస్తుందా? హల్లెలూయా. మనం క్రిస్మస్ న్యూ ఇయర్ రోజు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, రకరకాలు జరుగుతూ ఉన్నాయి, కొట్టుకొని కేసులు ఉన్న. నేను ఒంగోలు వెళ్ళేటప్పుడు కనీసం ఒక 30-40 మంది కుర్రోళ్ళు తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. కారణం ఏంటంటే రాత్రి తాగి కొట్టుకున్నారంట వాళ్ళంతా. హల్లెలూయా. మరి 31st రోజు నైట్ మనం ఎక్కడ ఉండాలి? సన్నిధిలో ఉండి జరుగుతాయా? దేవునితో ఉండి జరుగుతాయా? వారందరూ ఎందుకు స్టేషన్ కాడ ఉండాల్సి వచ్చింది? ఎవరి బిడ్డలంతా. కారణం ఏమైంది? వీరు ఎవరికి లోబడలేదు? దేవునికి లోబడలేదు. తల్లిదండ్రులు కూడా దేవుని మార్గంలో నడిపించారు. ఇప్పుడు వీరిద్దరు భార్య భర్తలు కూడా మరి ఏక మనసు కలిగి దేవుడిచ్చిన బహుమానం కనుక దేవుడి సన్నిధిలో ఉంటే మాత్రమే దీవించబడతారు, లేకపోతే వీడు దీవించబడతారు. ఇది ఎలా సాధ్యమైంది? ప్రార్థన ద్వారానే సాధ్యం. మరి ఇందాక మోషే ప్రార్థిస్తున్నాడు, అది ప్రార్థన వల్ల సాధ్యం. ఆయన ప్రార్థిస్తున్నాడు, కానీ ప్రజలు మాట విన్నారా? మరి జీవితంలో కొత్తది వచ్చిందా? రాలేదు. వాక్యం వింటా ఉన్నారు. ఇన్ని రోజులు మోషే చెప్తా ఉన్నాడు, దేవుని మార్గం మీద ఉన్న నడిపించాడు, అన్నీ చేశాడు, వారికి కావాల్సిన సర్వస్వం ఇచ్చాడు. వారి గురించి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారికి కావాల్సిన ప్రతిదీ కూడా ఇస్తూనే ఉన్నాడు. ఎవరు బట్టి ఇస్తా ఉన్నాడు? దేవుని ప్రేమను బట్టి వారు తగ్గింపు కలిగి ఉన్నారు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎవరు ఎన్ని అవమానాలు పొందినా, ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఎవరు ప్రేమను బట్టి అక్కడ నిలబడ్డారంట. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని
సమయంలో వీరందరూ మాట వినకపోయినట్లయితే మోషే ఒక మాట సరిపోయి వీరందరూ ఏం చేస్తాడు? చేస్తానట లేదా? మోషే ఏమనంట, అయ్యా ఎవరు బతిలాడారంట? సృష్టించిన దేవుడే. కానీ ఇంకా దైవసేవుడు ఏం చేస్తున్నాడు? బతిలాడతాడు. మరి సంఘ విషయంలో దైవసేవుడు ఎంతో ప్రయాసపడతాడు. ఫోన్లో ఈసారి మరి లోకానుసారంగా వాడు జీవిస్తున్నాడు. అయినా కానీ వాళ్ళ కుటుంబానికి పెళ్ళి ఏం చేస్తాడు? మళ్ళీ ప్రార్థన చేసి, ప్రభా క్షమించి వీళ్ళు నాశనం చేయాలి, ఇకనైనా మేలుకుంటుంది, ఇది మొదలుకు నేను చేయనని చెప్పి వారి కుటుంబానికి పిలిచి దేవసేవ చేత ప్రార్థన చేయించు. అయినా కానీ దేవసేవుడు ప్రేమగా వెళ్తాడు, కోపంగా వెళ్తాడు. హల్లెలూయా. తిట్టినా కానీ ఏం చేస్తాడు? వారి ఇంటికి క్షమించుకోవాలి. ఇప్పుడు మోషే క్షమించినప్పుడు ఆయన ప్రేమ మనలో ఉందా లేదా? తన ప్రేమ మనలో ఇప్పుడు కూడా నిలబడి ఉంది. కాబట్టి నూతన సంవత్సరం ఎన్నో గడిచిపోతాము. మనం పాట పాడుకుంటూనే ఉన్నాం, ప్రార్థన వల్లనే పైనము ప్రార్థన లేకపోతే పరిచయం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన వల్లనే ప్రయాణము, ప్రార్థననే అన్ని జరుగుతుంది, ప్రార్థన వల్లనే కార్యం జరుగుతుంది. అంటే మనం ప్రార్థనకి ప్రిఫరెన్స్ ఇస్తున్నామా లేదా? దానికి మొదటి స్థానం ఇవ్వకపోయినట్లయితే ఇది ఈరోజు భార్య భర్తలు వీళ్ళు అన్న భార్య ఇద్దరు కలిసి కూడా, భార్య భర్తలు ఇద్దరు కలిసి కూడా దేవుడికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. దేవుడు గర్భఫలం అక్కడ ఇచ్చాడు. పౌలు శీలలు ఇద్దరు కూడా అక్కడ వాళ్ళు సంఖ్యలతో బంధింపబడినప్పుడు, చెరసాలలో వేయబడినప్పుడు వారిద్దరు ఏక మనసు కలిగి ప్రార్థించారు. హల్లెలూయా. ఇద్దరు ఏక మనసు కలిగి ఏం చేశారంట? ప్రార్థించారు. ఏమైపోయినాయి? సంఖ్యలు అయిపోయినాయి, పునాదులు అయిపోయినాయి. అయ్యో వాళ్ళందరూ వచ్చే సైనికులు వచ్చి, అయ్యో ఇంకా మీరు పారిపోయారు, రాజు మమ్మల్ని చంపేస్తారని చెప్పేసి అక్కడికి వచ్చి అది తీసి ఏం చేసుకోవాలంటే వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అక్కడ వారి నేత్రంలో తెరవబడి వారి కుటుంబం అంతా కూడా, అయ్యా మా కుటుంబం అంతా రక్షణ. అక్కడ ఏం జరిగిందంట? రక్షణ కలిగింది. అంటే వారి జీవితంలో కొత్త జీవితం వచ్చింది లేదా? అదే కొత్త సంవత్సరం. హల్లెలూయా. అక్కడ ప్రాంతం ద్వారా ఏమైపోయింది? సంఖ్యలు విరిగిపోయినాయి. వాళ్ళు పారిపోయే అవకాశం ఉందా లేదా? పారిపోవడానికి కానీ పారిపోయి వారికి కొత్త జీవితాన్ని వాళ్ళు ప్రార్థన ద్వారా అక్కడ ఏం చేశారంట? ఒక కుటుంబానికి నూతన జీవితం ఇచ్చారు. అంటే సేవకుడు ప్రార్థన ద్వారా ఎప్పటికీ కూడా సంఘాన్ని రక్షింపబడాలని చూస్తున్నాడు. ఎన్ని సమస్యలు భరించినా కానీ సంఖ్యలు వరకు వేయబడ్డా కానీ ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడంట? సంఘం క్షేమ గురించి. మనం ఈ కోడికల సంఘం గురించి, క్షేమ గురించి ఏర్పరిచేది ఎవరు బంధకాలు వేయబడాలని కోడిక ఏర్పరిచేది సంఘంలో ఉన్న ప్రతి సంఖ్యలు కూడా ఒక నూతన జీవితం. నూతన సంవత్సరం అంటే నూతన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాగనే పేతురు విషయంలో కూడా ఏమైపోయినాయి? సంఖ్యలు కూడా దూతనే దిగి వచ్చి సంఖ్యలు తెప్పేసినట్టు. ఎవరు వచ్చారు? పరలోకం నుండి దూత వచ్చి సంఖ్యలు తెప్పి ఆయన్ని గేట్ బయటికి కూడా తీసుకొచ్చినప్పుడు ఆయన కళ్యాణానికి పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంట, నేను ఊహించలేదు కార్యం దేవుడు నా జీవితం చేస్తాను. ఈయనను బయటికి తీసుకొచ్చి ఆయన వదిలిపెట్టిందా కూడా ఈయన నమ్మలేకపోతాను. దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ప్రార్థన వల్ల ఏదైనా కానీ సాధ్యం. మనం ఎవరిలో పడాలి? మొట్టమొదటిగా దేవుడు చెప్పిన వాక్యానికి లోపడాలి, సేవకుల్లో పడాలి, దేవుడిలో పడాలి. ఎందుకంటే దైవ సేవకుల నుంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుడు పలికిస్తున్నాడు. బోరుగా ఉంటే ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిన ప్రతి వాక్ కూడా నీ మీద గురించి, నీ జీవితంలో నూతన సంవత్సరం. దైవ సేవకుల జీవితంలో నూతన సంవత్సరం వచ్చేది ఆయన ఇప్పుడు పిలిచిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రయాస అంతా కూడా ఎవరి గురించి? సంఘ క్షేమం గురించి. సంఘం క్షేమంగా లేదే, వారికి ఒక నూతన జీవితం లేదే. దేవుడు నా జీవితంలో నూతన సంవత్సరం వచ్చింది, నా బిడ్డల జీవితంలో వచ్చింది, నా కుటుంబంలో వచ్చింది, కానీ వారి జీవితంలో రావాలి, వారి జీవితంలో రావాలి అనే వారి ప్రయాస అంతా కూడా ప్రయాసపడతాను.
వారి కన్నీరు కానుస్తారు, కానీ వారి జీవితంలో వస్తుంది రాలేదని విడిచిపెడుతున్నారా? లేదు, ఇంకా పరుగు పెడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమం గురించి ఏం చేస్తారంటే పరుగు పెడతారు. మొట్టమొదటిగా మన జీవితంలో సమాధానం లేకపోయినట్లయితే, ప్రేమ లేకపోయినట్లయితే, మరి తన అన్నకి క్షమాపణ ఈయన తప్పు చేసి కూడా ఏం పంపించారట? బహుమానం పంపించి, ఎవరికి? తన జీవితంలో ప్రతిదీ కూడా కడిగేశారు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంట? కడిగేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? మనం బహుమానం ఇచ్చి వారి ఇంటికి వెళ్ళి కూడా బహుమానం ఇచ్చాను, కానీ ఏంటంటే వారి హృదయంలో నా పాపంలో కడిగి వేసి, మనమేమో కోపం కావచ్చు, దేశం కావచ్చు, ప్రతిదీ కూడా కడిగి వేసి క్షమాపణ పొంది నూతన సంవత్సరం. అప్పుడు ఒక కుటుంబం రక్షణ పొందుతుందా లేదా? ఒక కుటుంబము రక్షణ మార్గంలోకి. ఇక్కడ ఇచ్చి కూడా వచ్చి ఎవరితో పెళ్ళాడంట? దేవుడితోని నన్ను దీవించండి, నేను పాదమని విడిచిపెట్టాను, ఒక కొత్త నాకు కలిగిన అంత ఇచ్చి పంపించేసాను, నన్ను ఇంకా దీవించాల్సింది ఎవరు? నీవే. హల్లెలూయా. మరి దేవుడు ఏం చేశాడంటే సమృద్ధిగా శాస్త్ర ప్రకారం నిలబడే మాట ఆయనకి ఇశ్రాయేలును. మరి ఎంత దేవుడు ఉంది దేవుడు. మన క్షమాపణ పొందితే నూతన జీవితం వస్తుంది. క్షమాపణ పొందకుండా నూతన జీవితము ఎవరికి కూడా రాదు. అది ప్రాంతం ద్వారా సాధ్యం. పెరుగులాడాలి దేవుడు, ప్రతి ఉదయకాలం పెరుగులాడాలి, సాయంకాలం పెరుగులాడాలి దేవుడు. దీవించి 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 ఏదో ఒకసారి ప్రార్థన చేసి మనం విడిచిపెట్టి ఏది కూడా రాదు. మరి అట్టి ప్రార్థన జీవితం మన జీవితంలో ఉంటే మనం నూతన సంవత్సరాలు ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా దేవుడు ఏం దిగిపోతాడు. ఈ సంవత్సరం దీవించాడు, మరి ఇంకో సంవత్సరం అడుగు పెట్టిపోతుంది. దేవుడు మరి ఇంకా అత్యంత దేవుడు దీవించబోతున్నాడు అని ఎవరి కోసం ఎదురు చూడాలంట? దేవుడి కోసం. ఇక్కడ ప్రజలు మోసే కోసం ఎదురు చేయలేదు, వస్తే వచ్చాడు. హల్లెలూయా. ఏం చేసుకుంటా? బొమ్మ తయారు చేసుకుంటాను, పూజించడం అలా చేయలేదు. క్రైస్తవులు చాలా మంది కూడా దేవుని ఆశీర్వాదం అవుతుందని ఒకవేళ చీకటి ప్రభావం చేత బాధపడినప్పుడు ఏం చేస్తారంట? కాళ్ళకి చేతులకి ఏం కట్టుకుంటారు? మనం కాలేజ్కి వెళ్ళండి, మన వాళ్ళ పాపం తీసుకెళ్ళడానికి కాలేజ్కి వెళ్తే కనీసం ఒక 1/2 కిలోమీటర్ నడిచిన లోపలికి వెళ్ళాం. ప్రతి మగ పిల్లలు ఆడపిల్లలు కాళ్ళు చూస్తే అన్ని తాళే. హల్లెలూయా. అన్ని నల్లదారాలు ఉన్నాయి, అన్ని ఈ నల్లదారాలు కాబడుతున్నాయా? దారాన్ని కానీ శక్తి ఉండే డాక్టర్ అవసరం లేదు కదా, ఇంకా దేవుడు అవసరం లేదు కదా. హల్లెలూయా. విశ్వాసం దేవుడి మీద లేదు, కానీ ఎక్కడుందంట? కాళ్ళకి దారంలో చూసా. ఇది ఒక దారం. అంటే జ్ఞానం కలిగి చదువుకున్న వీరు కూడా ఏం చేస్తారంట? దారం కాపాడుతుంది. జ్ఞానవంతులు కూడా ఏమైపోతారు? మూర్ఖత్వంలో. కాబట్టి మనకి ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో దేవుడు నూతన పరచుకోవాలంటే దేవుడికి సరణ కావాలి, ప్రేమకు సరణ కావాలి, వాక్యానికి సరణ కావాలి, దైవ సేవకుడికి సరణ కావాలి. ఎప్పుడైతే మనం లోబడతామో, లోబత్వం లేకపోయినట్లయితే నూతన సంవత్సరం మన జీవితంలోకి ఎన్నడూ కూడా రాదు. అది రావాలంటే ఫస్ట్ మనం దేవుడికి సరెండర్ అవుతాం. ఆటోమేటిక్ దేవుడికి సరెండర్ అయ్యామంటే దేవుడు ఆటోమేటిక్గా తను తన చిత్తం మన జీవితంలో నెరవేర్చిన దేవుడి వాళ్ళు దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడి సేవకులు నిలబడి కొన్ని చక్కని వాక్యాలు. ఈ నూతన సంవత్సరంలో మన జీవితం ఏ విధంగా ఉండాలి, మన సంఘాలు ఏ విధంగా ఉండాలి, మన కుటుంబాలు ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలనే విషయాలు తెలుసుకుని చాలా చక్కని విషయాలు మనం తెలియజేశారు. వారికి సమయంలో హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవసేవకులు ఒక్కొక్కరుగా ప్రార్థన చేసుకుందాం. మొదటిగా సంఘం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఈ గ్రామం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మన మధ్యలో దైవసేవకులు రవీంద్ర భాస్కర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం.
స్తోత్రం 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 స్తోత్రములైన సర్వశక్తిమంతుడా ఘనుడానికి స్తోత్రం. విదాసురాలను సంఘాన్ని గ్రామాన్ని ప్రేమించి వచ్చిన సంఘ క్షేమాభివృద్ధి కూడికలను బట్టి మీకు వందనాలు. గత రాత్రి ఉద్యోగం జరిగించారు. ఉదయకాలంలో మమ్మల్ని సజీవులుగా చేర్చిన ఆయన ఈ స్తుతి కూడికలో తండ్రి మాతో స్పష్టంగా మాట్లాడావు తండ్రి. అయా నీ వాక్యము బ్రతికిస్తుంది, బాధలో నెమ్మది కలిగజేస్తుంది. మాకు త్రోవకు వెలుగులో నీ వాక్ను సంఘము నిర్లక్ష్యం చేయకుండా నైనా అయా తనను కూడా పదులుపరచుకోవడానికి కృప దయచేయండి తండ్రి. నీ సన్నిధిని కనబడు కృప చూపుండయా. ఎందరైతే తండ్రి నీ సన్నిధికి రాకుండా మందిరములకు రాకుండా ఆయన ఏర్పాటు చేస్తున్న సమయాలను తండ్రి నిర్లక్ష్యపరుచుకుంటున్నారు. నూతన సంవత్సరంలో యేసు నామములో నూతనమైన హృదయం, నూతనమైన బుద్ధి, నూతనమైన మనసు యేసు నామములో కలుగును గాక. ప్రతి బంధకాల నుండి, అపవాది తంత్రం నుండి, వాడి చీకటి యొక్క క్రియలన్నింటి వాడి కాడి నుండి అనేకులు యేసు నామములో విడుదల పొందుదురు గాక తండ్రి. అయ్యా తండ్రి, అయ్యా నమ్మి నేడే రక్షణ దేవుడు సెలవుచ్చిన మా తండ్రి నీకు స్తోత్రం నాయన. నువ్వు రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఉండగా అయ్యా ప్రతి ఒక్కరూ కూడా యేసు నామములో రక్షించబడుదురు గాక. అయ్యా రక్షించబడిన వారు బలభద్రముగా ఉందురు గాక. నమ్మకస్తులే, యథార్థ హృదయులే నీ రాకడ వరకు తండ్రి జీవించున్నట్లుగా మీ దాసుల యొక్క ప్రయాస వ్యర్థము కాదని సెలవించిన మా తండ్రి. మీ దాసులను పడుతున్న ప్రయాస, ప్రార్థన, ఉపవాస జాగరణను మేము జ్ఞాపకం చేసుకోమని, సంఘంలో క్షేమముని కలిగించమని, నూతనాత్మను రక్షించమని, నూతనమైన హృదయములతో ప్రతిబిడబడినట్లు కృప చూపమని హృదయకాన్ని దాసు నిలబెట్టుకొని మాతో స్పష్టంగా మాట్లాడి ఈ వాక్కు కూడా దర్శించినందుకు ఆచరిస్తూ మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.